వెల్కమ్ టు ఏవన్ టీవీ మీడియా వార్తలకి స్వాగతం. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు సులభంగా అర్థమయ్యే విధంగా చార్టులు, బొమ్మలు, ఆట వస్తువులు, ప్లే ఎక్విప్మెంట్ వినియోగిస్తూ నాణ్యమైన బోధన అందించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు సులభంగా అర్థమయ్యే విధంగా చార్టులు, బొమ్మలు, ఆట వస్తువులు, ప్లే ఎక్విప్మెంట్ వినియోగిస్తూ నాణ్యమైన బోధన అందించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ సూచించారు. హన్మకొండ న్యూ షాయంపేట పోచంపల్లి ప్రభుత్వ పాఠశాలలోని అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలో చిన్నారుల హాజరు వివరాలను అంగన్వాడీ టీచర్ రమ్మను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చిన్నారులతో నేరుగా మమేకమైన కలెక్టర్ వారికి సులభమైన ప్రశ్నలు అడిగి అభ్యాసన సామర్థ్యాన్ని పరిశీలించారు. ఉపాధ్యాయుడి పాత్రలో బోర్డుపై ఆంగ్ల అక్షరాలు రాసి వాటిని గుర్తించగలరా అని అడిగి చిన్నారుల పఠన నైపుణ్యాన్ని పరీక్షించారు. బోధనలో ఉపయోగిస్తున్న చార్టులు, విద్యా సామాగ్రి, అభ్యాస పట్టికలను పరిశీలించిన కలెక్టర్ వాటి వినియోగంపై అంగన్వాడీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అలాగే చిన్నారులకు అందిస్తున్న పోషకాహార భోజనాన్ని తనిఖీ చేసి నాణ్యతపై ఆరా తీశారు. ఈ తనిఖీల్లో జిల్లా సంక్షేమ అధికారి విశ్వజతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఎవరికి అడిగితే వాళ్ళు చెప్పాలి, నువ్వు చెప్పద్దు. చెప్పాలి అదేంటి ఎప్పుడు బాగానే ఉంటుంది మేడం. ఓన్లీ హాఫ్ అన్ అవర్ ఇక్కడ టైం చేస్తే మంచిగా సెట్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ టైం మీరు కొంచెం ఫోకస్ పెట్టి పిల్లలు వెళ్ళి సాంబార్ అన్నం మెయింటెనెన్స్ ఎంత మంచి జగ ఉన్నప్పుడు మెయింటెనెన్స్ లేకపోతే ఎట్లా? ఎవరు సూపర్వైజర్ ఇక్కడ అవన్నీ చెప్పొద్దు, చేసుకోవాలి కదా. ఇది మీ ఏరియానే కదా, మీరేనా ఇక్కడ సిడిపి? ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు సమర్పించే అర్జీలు ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్లో ఉండకుండా సత్వర చర్యలు చేపట్టి పరిష్కరించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు సమర్పించే అర్జీలు ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్లో ఉండకుండా సత్వర చర్యలు చేపట్టి పరిష్కరించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. తమ సమస్యలను లిఖితపూర్వకంగా వివరించిన ప్రజల అర్జీలను పరిశీలించిన కలెక్టర్ వాటిని వెంటనే సంబంధిత శాఖలకు పంపించి నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యల పరిష్కారం కోసం జిల్లాల్లోని ప్రజలు మొత్తం 281 అర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ శ్రీనివాస్, డిఆర్డీఓ మేనశ్రీను, సిపిఓ సత్యనారాయణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా బూత్ లెవెల్ అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళన కార్యక్రమానికి విచ్చేసిన జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్కి వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ ఘన స్వాగతం పలికారు. వరంగల్ జిల్లా బూత్ అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళన కార్యక్రమానికి విచ్చేసిన జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్కు వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నితిన్ నబీన్కి గంటా రవికుమార్ శాలువాతో సత్కరించి ప్రత్యేకంగా త్రిశూలాన్ని బహూకరించారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారు, కేంద్ర మంత్రులు అదేవిధంగా డాక్టర్ లక్ష్మణ్ గారు, ఆశీష్ శర్మ గారు, రేఖా శర్మ గారు,
ఇటీవల గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ జీడబ్ల్యూఎంసీ కమిషనర్గా నియమితులైన టి వెంకన్న బల్దియా ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ జీడబ్ల్యూఎంసీ కమిషనర్గా నియమితులైన టి వెంకన్న బల్దియా ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు కమిషనర్ టి వెంకన్న వరంగల్లోని శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక ఆశీర్వచనాలు అందించి అమ్మవారి తీర్థ ప్రసాదం శేష వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, నగర పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల మెరుగుదల, ప్రజలకు సమర్థవంతమైన పౌర సేవల అందింపులపై చర్చించారు. కొత్త కమిషనర్ బాధ్యతల స్వీకరణ సందర్భంగా జీడబ్ల్యూఎంసీ అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. వరంగల్కి రావడం అంటే సంతోషంగా ఉంది. సో ఇప్పుడు రాబోయే సీజన్ కూడా వర్షాకాల సీజన్ ఆల్రెడీ మాన్సూన్ స్టార్ట్ అయిపోయినాయి. సో మన దగ్గర ఉన్న ముంపు ప్రాంతాలు కావచ్చు, అఫెక్టెడ్ ప్రాంతాలు కావచ్చు, లోతట్టు ప్రాంతాలు కావచ్చు, అవన్నీ కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి చాలా వర్క్స్ కూడా మనకు వరంగల్ నగరంలో ఎగ్జిక్యూట్ కాబోతూ ఉన్నాయి. సో వాటన్నింటినీ కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సో రేపటి నుంచి డైలీ వార్డుల్లో తిరుగుతూ లేదా సమస్యలు తెలుసుకుంటూ అన్ని పనులు చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. మీ ప్రాపర్ వరంగల్గా మీ వరంగల్ రావడం మీకు ఎలా అనిపిస్తుంది? ఎవరికైనా కూడా సొంత గడ్డ మీద పనిచేయడం అదృష్టమే కదా. దానికి మించి లైఫ్ టైంలో ఎవరైనా ఒక్కసారైనా మన జిల్లాలో పనిచేయాలని కోరిక ఉంటుంది. సో నాకు కూడా అలాగే వరంగల్ అంటే చాలాసార్లు వచ్చాము. డిఫరెంట్ ప్లేసెస్లో కమిషనర్గా పనిచేసినప్పుడు కదా ఆర్డీబీటీకి చాలాసార్లు వచ్చేవాళ్ళం కదా. సో పట్టణంతో పరిచయం ఉంది కానీ డైరెక్ట్గా ఇప్పుడు పనిచేయడానికి అయితే బట్ ఐ ఫోకస్ ఆన్ దట్. డెఫినెట్లీ అందరం కలిసి పనిచేద్దాం. మీ అందరి కోఆపరేషన్ కూడా కావాలి. కొంత టైం చాలా చిన్న పీరియడ్ గ్యాప్ వచ్చినప్పుడు స్పెషల్ ఆఫీసర్ పాలనలో ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కౌన్సిల్ అయిపోయినా కూడా వాళ్ళు కూడా కలిసి పనిచేస్తారు, అందరు సలహాలు ఇస్తారు, అందరు సలహాలు తీసుకుంటారు. టుగెదర్ నాట్ అలో. సంఘటితంగా పనిచేస్తూ గ్రేటర్ వరంగల్ నగర సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి వెంకన్న అధికారులను సూచించారు. సంఘటితంగా పనిచేస్తూ గ్రేటర్ వరంగల్ నగర సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి వెంకన్న అధికారులకు సూచించారు. జీడబ్ల్యూఎంసీ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కొనసాగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రజల నుంచి వినతులను స్వీకరించి వాటిని వేగవంతంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం వివిధ విభాగాల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నగరం ఎక్కడా ముంపునకు గురికాకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా శానిటేషన్, ఇంజనీరింగ్ విభాగాలు తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆదేశించారు. ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులు విభాగాల వారీగా మొత్తం 78 ఫిర్యాదులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ జోనా, సిఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, డిఎఫ్ఓ శంకర్లింగం, ఇన్ఛార్జి సిపి రవీందర్ రాడేకర్, పన్నుల అధికారి రామకృష్ణ, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్న రాణి, సమ్మయ్య, సెక్రటరీ అనిల్ బాబు తదితరులు పాల్గొన్నారు. నా పేరు వెంకన్న. మీ దాంట్లో చాలామంది నన్ను గుర్తుపట్టాలనుకుంటున్నాను కొంతమంది. సో ఇంతకుముందు గోదాం కమిషనర్గా, ఆ తర్వాత మంచిర్యాల కమిషనర్గా, ఆ తర్వాత ఆ 2 ప్లేసుల్లో పనిచేసేటప్పుడు రెగ్యులర్గా వరంగల్ వచ్చేవాళ్ళం. ఎందుకంటే మన ఆర్డీ ఇక్కడే కాబట్టి ఆర్డీ మీటింగ్స్ ఇక్కడికి వచ్చేవాళ్ళం. అప్పుడు కార్పొరేషన్ కూడా చాలాసార్లు వచ్చేవాళ్ళం మన మిత్రుల దగ్గర పనిచేసే టైంలో. సో కొంతమంది గుర్తుపట్టులు వచ్చినాను. ఆ తర్వాత నేను చందానగర్, శ్రీలింగంపల్లి, సౌత్ జోన్లో పనిచేసి అక్కడ నుంచి హెచ్ఎంఏ, అక్కడ నుంచి రావడం జరిగింది. సో ఈరోజే ఇప్పుడే చార్జ్ తీసుకోవడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా పరిచయం చేసుకుంటారు.
తమ ఇళ్లను అక్రమంగా కూల్చివేశారంటూ చెరబండ రాజు కాలనీ వాసులు పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తమకు ఇళ్లను అక్రమంగా కూల్చివేశారంటూ చెరబండ రాజు కాలనీ వాసులు పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఇల్లు కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరిన మట్టెవాడ సీఐ కరుణాకర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన చెందారు. తమపై జరిగిన దాడిని కూడా పోలీసులు పట్టించుకోవటం లేదని, వెంటనే సిపి జోక్యం చేసుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం సెంటర్లో సిఐ రఘుపతిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. మహబూబాబాద్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం సెంటర్లో సిఐ రఘుపతిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నెంబర్ ప్లేట్, ఆర్సీ, ఇన్సూరెన్స్ లేని సుమారు 50 వాహనాలు సీజ్ చేశారు. అనంతరం రవాణా శాఖ అధికారికి అప్పగించారు. రెండు 2025-2026 ఆర్థిక సంవత్సరానికి 22% వృద్ధితో 454,72,00,000 టర్నోవర్తో వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చేరుకుందని చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు అన్నారు. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి 22% వృద్ధితో 454,72,00,000 టర్నోవర్తో వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చేరుకుందని చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు అన్నారు. వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ 30వ మహాసభ నిర్వహించారు. సభ్యుల సమక్షంలో బ్యాంక్ ఆర్థిక లావాదేవీలు చైర్మన్ ప్రదీప్ రావు నివేదిక సమర్పించారు. 30 సంవత్సరాలలో బ్యాంకు ఖాతాదారుల సేవలో ప్రగతి పథంలో నడుస్తుందని, గత ఆర్థిక సంవత్సరం అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ 10 శాఖలకు విస్తరించిందని, త్వరలోనే హైదరాబాద్లో నూతన శాఖ ఏర్పాటుకు ఆర్బీఐ ఆమోదముద్ర వేసిందని, బ్యాంక్ షేర్ హోల్డర్లకు ఈ ఆర్థిక సంవత్సరానికి 12% లాభాలు పంచడం జరుగుతుందని, బ్యాంకు ద్వారా కుటీర పరిశ్రమలు నిర్వహించుకునేందుకు ₹1,00,000 వరకు లోన్ ఇవ్వటం జరుగుతుందని అన్నారు. వచ్చిన షేర్ హోల్డర్స్ కానీ ఖాతాదారులకు కానీ మా బ్యాంకు మరియు వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ 2000 సంవత్సరంలో ఇప్పటి వరకు తెలంగాణలో ఒక కోఆపరేటివ్ బ్యాంక్ ఏది బ్యాంక్ చెప్పే విధంగా ఆర్బీఐ కానీ కోఆపరేటివ్ ఆ పాలక వర్గం ఇది ఈ అర్బన్ బ్యాంక్ ఇంతకుముందు వరంగల్ పూర్వ జిల్లా అట్లా తెలంగాణ వ్యాప్తంగా మేము అర్బన్ బ్యాంక్ విస్తరించే అవకాశం ఆర్బీఐ కానీ కోఆపరేటివ్ కానీ ఈ సంవత్సరం ఇచ్చిన విషయం మీ ద్వారా వరంగల్ ప్రజానికానికి తెలియపడుతుంది. అదేవిధంగా మన బ్యాంకు 270 కోట్ల డిపాజిట్తో 200 కోట్ల అప్పులతో 10 బ్రాంచ్లతో నడుస్తున్న విషయం కూడా మీ ద్వారా వరంగల్ ప్రజానికానికి ఒక మంచి ఆదర్శవంతమైన బ్యాంకుగా తీర్చిదిద్దుతూ అదేవిధంగా చిన్న సన్నగారు రైతులను వివిధ వృత్తులు చిరు వ్యాపారులకు చేదోడు వారు కూరగాయల చిన్న చిన్న కార్పొరేట్లు దాని మహిళా సొసైటీలు కలిసి చిన్న చిన్న పరిశ్రమలు సెక్యూరిటీ లేకుండా
ఇంకా సర్వీస్ ఏటీఎం కానీ ఫోన్పే కానీ డాక్టర్ సర్టిఫికెట్స్ కానీ గోల్డ్ లోన్ 10 నిమిషాలల్లో గోల్డ్ లోన్ ఇచ్చే విధానం ధోని ఒక మంచి కోఆపరేటివ్ బ్యాంకర్ అంచెలంచెలుగా ఇల్లు సొంత భవనం రంగల్ విధంగా మళ్ళీ రెండవది హన్మకొండలో కూడా ఒక సొంత భవనం ల్యాండ్ కొని భవనం కట్టాలనే ఆలోచన మీ కమిటీ దీన్ని ఒక మంచి ఈ అందరి సహాయ సహకారాలతో రాబోయే రోజులలో, ఎందుకంటే మమ్మల్ని 6 టైములు అత్యధిక మెజార్టీతో మీరు గెలిపిస్తూ మాపై విశ్వాసాన్ని మేము వమ్ము చేయకుండా జాగ్రత్తగా బ్యాంకు దూరం విషయం రంగుల ప్రధానికి కానీ ద్వారా తెలియపడతారు. మాకు ఈ అవకాశం వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న కేంద్ర మంత్రికి అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. భద్రకాళి అమ్మవారి ఆశీస్సుల కోసమే తాను ఇక్కడికి వచ్చినట్లు ఆయన తెలిపారు. గతంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ క్షేత్రాన్ని దర్శించుకున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. వరంగల్ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకోసం ఇప్పటికే వేల కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తోందని స్పష్టం చేశారు. మీరందరూ ఉంటే ఎట్లా ఓకే ఓకే భవిష్యత్తులోనన్నా ఒక్కడే రావాలి. ఓకే ఓకే సార్ మాకు ఇబ్బంది నమస్కారం. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబీన్ గారు ఈరోజు వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా మేమందరము రావడం జరిగింది. వారు కొద్దిసేపట్లో వరంగల్ చేరుకోబోతున్నారు. ఈ సందర్భంగా నేను భద్రకాళి అమ్మవారి యొక్క ఆశీస్సుల కోసం దర్శనం చేసుకోవడం జరిగింది. మనకందరికీ తెలుసు, ఈ యొక్క తెలంగాణలో భద్రకాళి అమ్మవారి దేవాలయానికి ఉన్నటువంటి మరి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రజలు భక్తి శ్రద్ధలతో ఎంతో పెద్ద ఎత్తున ఇక్కడ దర్శనం చేసుకుంటారు. గతంలో ప్రధానమంత్రి గారు స్వయంగా అమ్మవారి దర్శనానికి వచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనయేస్తా ఉన్నాను. ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షులు కూడా అమ్మవారి దర్శనం కోసం వస్తారు. ఒకటే ఈ సందర్భంగా వరంగల్ అభివృద్ధి కోసము కేంద్ర ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంది. మరి భవిష్యత్తులో కూడా
వరంగల్ అభివృద్ధి కోసము భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి వరంగల్ అభివృద్ధి కోసం కృషి చేస్తాము. ఇక్కడ ఉన్నటువంటి కాకతీయుల యొక్క ఏదైతే మరి కట్టినటువంటి అతి పురాతనమైనటువంటి కట్టడాలు, చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు, వాటిని పరిరక్షించే విషయంలో కానీ ఇక్కడ నివసించేటువంటి ప్రజలకు సౌకర్యాలు మెరుగుపరిచే విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వము అన్ని రకాలుగా వరంగల్ పట్టణానికి సహాయ సహకారాలు అందిస్తుందని మనం చేస్తాం. జెప్టో రైడర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కనీస బేస్ పేను 13 రూపాయల నుంచి ఎక్కువ పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మెను ప్రారంభించారు. జెప్టో రైడర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కనీస బేస్ పేను 13 రూపాయల నుంచి ఎక్కువ పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మెను ప్రారంభించారు. ఈ సందర్భంగా జెప్టో రైడర్ రాజు మాట్లాడుతూ ఇటీవల కాలంలో పెట్రోల్ రేట్లు పెరగటంతో మాకు వచ్చే కనీస వేతనం సరిపోవటం లేదని, కావున ఈ బేస్ పేను ఖచ్చితంగా పెంచాలని, బేస్ పే పెంచే వరకు ఈ సమ్మె కొనసాగుతుందని అన్నారు. జెప్టో స్టోర్ ముందు బైక్ పార్క్ చేయడానికి స్థలం లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బైక్ పార్కింగ్కు స్థలం ఏర్పాటు చేయాలని తెలిపారు. ఒకరోజు COD 8,000 రూపాయలు అకౌంట్లోకి మార్చుకోవటం వీలు పడటం లేదని, ఆ డబ్బులను స్టోర్ నుంచే తీసుకునేటట్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు కరీంబాగ్ స్టోర్ జెప్టో రైడర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో కనీస బేస్ పే 13 రూపాయల నుండి ప్రామాణిత ధర రేట్ కార్డులు పెంచడానికి రైడర్లందరూ ముందుకొచ్చి సమ్మె చేయడం జరుగుతుంది. ఇటీవల కాలంలో పెట్రోల్ రేట్లు అమాంతంగా ఆకాశాన్ని అంటిన కారణంగా మాకు వచ్చే కనీస వేతనం సరిపోవట్లేదు. కావున ఈ బేస్ పేను ఖచ్చితంగా పెంచి తీరాల్సే వరకు మేము ఈ సమ్మెను కొనసాగిస్తూనే ఉంటాం. ఇందులో ఎటువంటి మార్పులు ఉండవు, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా, ఎవరేం చెప్పినా వినకుండా కనీస బేస్ పే నిర్ణీత అమౌంట్కు పెరిగే వరకు కూడా మేము ఈ సమ్మెను కొనసాగిస్తాం. అలాగే మా స్టోర్ దగ్గర సరైన పార్కింగ్ సౌకర్యాలు లేక రైడర్లు చుట్టుపక్కల వాళ్ళతో గొడవ కావడం జరుగుతుంది. 2-3 రైడర్లని 2 వీలర్ టైర్లు కోసేయడం జరిగింది. దానికి గాను సరైన పార్కింగ్ను కూడా వెంటనే ఏర్పాటు చేసి స్టోరు రైడర్లను కాపాడుకోవాల్సిందిగా మనం చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా ఒక్కరోజు సామాన్య మధ్యతరగతి జెప్టో రైడర్ 8,000 రూపాయల COD అమౌంట్ను వాళ్ళ బ్యాంకుకి ఎలా ట్రాన్స్ఫర్ చేయగలుగుతాడు? ఆ CODని కూడా తక్షణమే స్టోర్లో తీసుకోవడానికి ఒక సిస్టాన్ని ఏర్పాటు చేయడము, ఒక వ్యక్తిని ఏర్పాటు చేయడం కంపల్సరీగా కోరుకుంటున్నాము. ఈ మా యొక్క డిమాండ్లు తీరేంత వరకు ఎటువంటి ప్రలోభాలు ఎవరెన్ని చెప్పినా, ఎవరు వచ్చి చెప్పినా మా డిమాండ్లు తీర్చే వరకు మాత్రం సమ్మెను కొనసాగిస్తూనే ఉంటాం. ఒక్క రైడ్ కూడా, ఒక్క ఆర్డరు స్టోర్ నుండి బయటికి పోవడానికి వీలు లేదు. ఒకవేళ మేము బయట నుండి తెచ్చి కొట్టిపించుకుంటాం, మేము రైడర్లను డెలివరీ చేయించుకుంటామన్నా కానీ మేము చేయము, వాళ్ళని చేయనియము అని ఖబర్దార్ జెప్టో, ఖబర్దార్. విపత్తుల సమయంలో ప్రాణ ఆస్తి నష్టాన్ని నివారించేందుకు అత్యాధునిక రెస్క్యూ పరికరాలను సద్వినియోగం చేసుకోవాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పై అధికారులను ఆదేశించారు. విపత్తుల సమయంలో ప్రాణ ఆస్తి నష్టాన్ని నివారించేందుకు అత్యాధునిక రెస్క్యూ పరికరాలను సద్వినియోగం చేసుకోవాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పై అధికారులను ఆదేశించారు. హన్మకొండ జిల్లా కొనుగోలు కమిటీ ఆధ్వర్యంలో టెండర్ ప్రక్రియ ద్వారా 96 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన రెస్క్యూ పరికరాలు, లైఫ్ సేవింగ్ ఇన్స్ట్రుమెంట్లను జిల్లా కలెక్టర్ మామ్నూరు 4వ బెటాలియన్ కార్యాలయంలో పరిశీలించారు. పరికరాల నాణ్యత, ప్రమాణాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి అన్ని అంశాలను ధృవీకరించిన అనంతరమే సంబంధిత శాఖలకు అప్పగించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా అధికారులు కలెక్టర్కు వివరాలు తెలియజేస్తూ కొనుగోలు చేసిన పరికరాల్లో బోట్లు, లైఫ్ సేవింగ్ కిట్లు, రెస్క్యూ సామాగ్రి, రక్షణ పరికరాలు తదితర సుమారు 59 రకాల విపత్తు నిర్వహణ పరికరాలు ఉన్నాయని తెలిపారు.
పరికరాల పరిశీలన ధృవీకరణ పూర్తయిన తర్వాత అవసరానికి అనుగుణంగా వాటిని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ GWMC అగ్నిమాపక శాఖ 4th బెటాలియన్ తదితర విభాగాలకు పంపిణీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవి, 4వ బెటాలియన్ కమాండెంట్ శివప్రసాద్ రెడ్డి, DSPలు వీరన్న, రాజేందర్, NDRF ఇన్స్పెక్టర్ రవి, జిల్లా అగ్నిమాపక అధికారి సుదర్శన్ రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నవీన్ కుమార్, జిల్లా మత్స్య శాఖ అధికారి శ్రీపతి తదితరులు పాల్గొన్నారు. ప్రయారిటీ హన్మకొండ జిల్లాకి మేము ఆల్రెడీ సార్ చెప్పేశారు మేడం. మేము మీకు ఇచ్చిన ప్రతి ఎక్విప్మెంట్ మీకే వాడతామని చెప్పేశారు మేడం. మా వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం కాబట్టి మేము కూడా ఇమీడియట్లీ పెట్టిస్తాం. వర్కింగ్ చేసుకుంటాం. మీటింగ్ ఉందని చెప్తారు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం ఉద్దేశించి మన కమాండెంట్ శివప్రసాద్ గారిని మాట్లాడుతారు. ఎక్విప్మెంట్ వచ్చేసిన గవర్నమెంట్ అలాగే కమాండెంట్ గారికి మిగతా సిబ్బంది అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. గుడ్ ఈవినింగ్ మేడం. హన్మకొండ హంటర్ రోడ్లోని మాస్టర్ జీ డిగ్రీ పీజీ కళాశాలలో నూతన 2026-27 సంవత్సరం డిగ్రీ పీజీ సిలబస్పై అవగాహన సదస్సును నిర్వహించారు. హన్మకొండ హంటర్ రోడ్లోని మాస్టర్ జీ డిగ్రీ పీజీ కళాశాలలో నూతన 2026-27 సంవత్సరం డిగ్రీ పీజీ సిలబస్పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి కృష్ణారెడ్డి మాట్లాడుతూ డిగ్రీ దండగ కాదు పండగ అని రాబోవు 2 దశాబ్దాలు విద్యారంగం చాలా కీలకమన్నారు. కొత్తగా కొన్ని కోర్సులు తీసుకురావటం జరిగిందని, ట్రెండింగ్ సబ్జెక్టు తీసుకురావటం జరిగిందని, ప్రతి అధ్యాపకులు కొత్త సమాచారాన్ని నూతన సిలబస్కు అనుగుణంగా అవగాహన పరుచుకుంటూ ముందుకు సాగాలని, అలాగే కొత్త టెక్నాలజీని పునికి పుచ్చుకోవాలని అన్నారు. మాస్టర్ జీ విద్యా సంస్థల చైర్మన్ సంఘంరెడ్డి సుందర్రాజ్ మాట్లాడుతూ అధ్యాపకులు ఎప్పటికప్పుడు నూతన సిలబస్ను అవగాహన చేసుకుంటూ విద్యార్థులు అద్భుతంగా వాళ్ళు ఉద్యోగాల్లో రాణించే విధంగా ప్రోత్సహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల జనరల్ సెక్రటరీ సంఘంరెడ్డి అచ్యుత్రాజ్, విశ్వరాజ్, ధనరాజ్, లక్ష్మీ నరసింహారావు, సూర్యనారాయణ, ధనలక్ష్మి, శ్రవంతి, శ్రీనివాస్, అశోక్, అనురాధ, వివిధ కళాశాలల అధ్యాపకులు, ప్రిన్సిపల్స్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలకై ఏవన్ టీవీ మీడియా ఛానల్ని వీక్షించండి.